వెల్కమ్ టు మై వరల్డ్ అని ఎందుకంటున్నానంటే ఈరోజు మీకు నా రూమ్ టూర్ చూపిస్తానండి. ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటాను అనమాట, నాకు నచ్చింది చేస్తాను. సో అందుకే నా ప్రపంచం అంటాను, చిన్న ప్రపంచం, నాకు నచ్చినట్టు ఉంటాను అనమాట ఇక్కడ. సో లేట్ చేయకుండా మా రూమ్ చూసేద్దాము. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అండి. మీకు ఇలా ఎంటర్ అవగానే మీకు ఆపోజిట్లో బెడ్ ఉంటుంది అనమాట. ఇలా మీకు బెడ్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఒక వాల్ ఉంటుంది పక్కన. ఈ వాల్కి ఏముంటాయంటే చూడండి, ఇక్కడ మా ఫొటోస్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇది ఫోటోగ్రాఫర్స్ క్యాలెండర్ ఇస్తారు మన పెళ్ళికి, అదనమాట. నేను కింద క్యాలెండర్ తీసేసి ఓన్లీ ఫొటోస్ ఇలా ఉంచాను. చూడండి, ఇవన్నీ మా ఫొటోస్ ఉంటాయి. పైన మా రిసెప్షన్ ఫొటోస్ ఉంటాయి అండ్ కింద మా పెళ్ళి ఫొటోస్ ఉంటాయి. అండ్ ఈ పక్కకు వచ్చేస్తే ఇది నేను మా పెళ్ళైన తర్వాత ఆయనకు ఫస్ట్ బర్త్డేకి ఇచ్చాను అనమాట. ఇది అప్పుడు యాక్చువల్గా నేను మా ఇంట్లో ఉండే ఆషాఢం అనమాట బేసిక్గా అప్పుడు. సో మా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను. అప్పుడు ఏం చేస్తాను, ఆషాఢం అత్తమ్మ వాళ్ళ ఇంటికి రాకూడదు కదా. సో ఆయన బర్త్డే రేపనంగా ముందు రోజు వచ్చి నేను హాస్టల్లో ఉన్నాను అనమాట. ముందు రోజు ఆఫ్టర్నూన్ అట్లా వచ్చాను హాస్టల్కి. వచ్చి ఈవినింగ్ వెళ్ళి షాపింగ్కి వెళ్ళాను అనమాట. ప్రతి ఇయర్ బర్త్డేకి ఆయనకు ఒక షర్ట్, ఒక హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఇవ్వడం అలవాటు అనమాట. సో అలా ఇప్పటివరకు నేను ఆయన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి 3 బర్త్డేస్ అయ్యాయి. ప్రతి ఇయర్ అలానే ఇస్తూ వచ్చాను. మ్యాండేటరీ అవి మాత్రం కంపల్సరీ ఇస్తుండే. ఒక హ్యాండ్మేడ్ గిఫ్ట్, ఒక షర్ట్. తర్వాత చూడాలి ఏమవుతుందో అనేది. అప్పుడు వెళ్ళి ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కలిసి ఆ రోజు మొత్తం స్పెండ్ చేసామన్నమాట. ఆషాఢం కాబట్టి సో ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సో అందుకే ముందు రోజు హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉండి నెక్స్ట్ ఆయనను కలిశాను. అప్పుడు దీంట్లో ప్రిపేర్ చేశాను ఇంట్లో ఉన్నప్పుడు ఆషాఢంలో. యాక్చువల్ దీనిపైన వీడియో కూడా వేసాను, మీకు కావాలంటే చూడండి, నా వీడియోస్లో ఉంటుంది ఇది. అండ్ తర్వాత ఇక్కడ మీకు అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది కూడా నేను ప్రిపేర్ చేసిందే. ఫోటో ఫ్రేమ్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో మా ఫోటో పెట్టాను ఒకటి. ఇది కూడా నేను ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకా సాఫ్ట్ టాయ్స్ ఉంటాయండి. ఈ సాఫ్ట్ టాయ్స్ మా ఆయన తీసుకొచ్చారు స్ట్రీట్స్కి వెళ్ళినప్పుడు, ఆయనకి నచ్చి తీసుకొచ్చారు. ఇది ఒకటి అండ్ ఇది ఇంకొక సాఫ్ట్ టాయ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది మా చెల్లి నాకు పెళ్ళికి ముందు లాస్ట్ బర్త్డేకి ఇచ్చిందండి. మొత్తం నా ఫొటోస్ అండ్ కోడ్స్ ఉంటాయి, తర్వాత మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది నా పెళ్ళికి ముందు లాస్ట్ బర్త్డేకి ఇచ్చింది. నా పెళ్ళి Feb 9th అయింది. Feb 6th నా బర్త్డే అనమాట. అప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేసి గిఫ్ట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీకు మా స్వీట్ ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తాను మీకు నేను. మొత్తం ఇంట్లో అది ఇలా మా ఫొటోస్ ఉంటాయి, అన్ని కొటేషన్స్ ఉంటాయి ఫొటోస్లో. నా చిన్నప్పటి ఫొటోస్ ఇవి, అన్ని కోట్స్ రాసి పాపం చాలా అందంగా ప్రిపేర్ చేసింది, చాలా కష్టపడి. దిస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఇది మా పెళ్లి చూపుల ఫోటో అండి. పెళ్లి చూపుల అప్పుడు నేను ఇలా ఉన్నాను. ఈ ఫోటో, ఈ ఫ్లవర్ బొకే నాకు ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు ఇచ్చారు. ఆయన బర్త్డేకి కలిసానని చెప్పాను కదా, అప్పుడు ఇచ్చారు ఈ బొకే. మా మమ్మీ, నేను, మా చెల్లి, మా స్వీటీ, నేను, మా డాడీ, నేను, మా చెల్లి, మా ఫ్యామిలీ మొత్తం. ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది కూడా మా ఎంగేజ్మెంట్ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది నేను మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఇచ్చాను హ్యాండ్మేడ్ గిఫ్ట్. పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ అయినని ఆయన బర్త్డే రోజే కలిసాను అనమాట. ఆయనకు అప్పుడు ఒక 5-6 గిఫ్ట్ ఇచ్చాను మేబీ. అందులో ఇదొకటి. ఇది కూడా నేను హ్యాండ్మేడ్ అనమాట. ఇది హ్యాండ్మేడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా రిసెప్షన్కి ఇచ్చారు, గిఫ్ట్ చేశారనమాట మా రిసెప్షన్ అప్పుడు. ఇది మామూలుగా మిర్రర్. ఇందులో ఈ పైన మొత్తం మా ఆయన స్టఫ్ ఉంటుంది, మిడిల్లో నా స్టఫ్ ఉంటుంది, అండ్ కింద ఆయన స్టఫ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్ బాక్స్ అండి. ఇందులో నా బ్యాంగిల్స్ ఉంటాయి. అండ్ ఇది మొత్తం నా వార్డ్రోబే.
ఇందులో మొత్తం నా బట్టలే ఉంటాయి అనమాట. మామూలుగా అమ్మాయిలకి ఎన్ని వార్డ్రోబ్ ఉన్నా ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు కదా, సో ఇది మొత్తం నా బట్టలే ఉంటాయి. అండ్ ఇక్కడ యాక్చువల్గా నాకు మా ఫొటోస్ పెట్టాలని ప్లాన్ ఉండే, ఎంగేజ్మెంట్ ఒకటి, మ్యారేజ్ ఒకటి, రిసెప్షన్ ఒకటి ఫోటో పెట్టాలని ఉండే. ఫోటోగ్రాఫర్కి చెప్పాను, ఆయన ఇంక ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇట్లా ఈ బ్యాగ్లో అంత స్టఫ్ ఉంటుందండి, అంటే కొంచెం హ్యాండీగా ఉండాలని నేను బెడ్ వెనకాల పెట్టాను. దీంట్లో వాడి ఏమంటారు నాప్కిన్స్, అంటే వాటర్ ప్రూఫ్ షీట్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట, ఈజీగా తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇందులో పెట్టేసి ఇక్కడ పెట్టాను. కార్నర్కి మా యోగా మ్యాట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అనమాట. ఇది మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రీమ్ క్యాచర్ ఉంటుంది. ఇది శిల్పారాంలో తీసుకున్నాను. నాకు యాక్చువల్లీ డ్రీమ్ క్యాచర్స్ అంటే చాలా ఇష్టం, అండ్ కలర్ఫుల్గా ఉండాలి నాకు ఏదైనా. అక్కడ బాబా ఉంటాడండి, బాబా మై ఫేవరెట్ గాడ్. ఇది యాక్చువల్లీ నేను మా ఆయనకి పెళ్ళైన తర్వాత సెకండ్ బర్త్డే, అంటే లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ చేశాను అనమాట. ఇది మొత్తం పిస్తా షెల్స్తో చేశాను. దీనిపైన కూడా అలా వీడియో చేశాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు మీకు మా రూమ్ అంతా ఒకసారి నీట్గా చూపిస్తాను. అయ్యో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.